తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మిత్రులారా, ఉద్యమ సందర్భంలో అదేవిధంగా ఎన్నికల సందర్భంలో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అండదండలతో, వారు కల్పించిన విశ్వాసంతో, వారు ఇచ్చిన అవకాశంతో మన రాష్ట్ర మహానాడు మనం ఈరోజు ధైర్యంగా ఇక్కడ నిలబడి ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించుకుంటున్నామంటే ఈనాడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మనల్ని అందరినీ తన బిడ్డలాగా చూసుకొని తన సహచరులుగా తన ఎంబడి నడిపించిన ధైర్యంతో ఈనాడు మనం ఈ మహానాడు నిర్వహించుకుంటున్నాం. అయితే ఈ సందర్భంగా ఉద్యమ సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ ఏవైతే నీళ్లు నిధులు నియామకాల గురించి చెప్పిందో, ఎన్నికల సందర్భంలో ఏ విద్యార్థుల గురించి అయితే మాట్లాడినరో, ఏ నిరుద్యోగులకైతే నమ్మకం కలిగించిండ్రో, ఏ రైతాంగానికి భరోసా కల్పించిండ్రో, ఏ అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పిండ్రో, వాటికి సంబంధించిన అన్ని అంశాలను మహానాడులో కూలంకషంగా చర్చించి మనం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆనాడు ఉద్యమ సందర్భంలో నీళ్లు నిధులు నియామకాల గురించి చెబితే ఎన్నికలలో అమరవీరుల కుటుంబాలు తొలి ఉద్యమంలో 369 మంది, మలి ఉద్యమంలో 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఆ కుటుంబాలకు 10 లక్షల రూపాయల నష్టపరిహారము, ఇంటికొక ఉద్యోగము, వ్యవసాయానికి 5 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కట్టడమే కాకుండా ట్యాంకు బండి మీద అద్భుతమైన అమరవీరుల స్తూపాన్ని నిర్మిస్తా అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజలకు చెప్పడం జరిగింది. ఈ మాటలు నమ్మి నిజమే కదా, తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న బిడ్డల తల్లిదండ్రుల కుటుంబాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆదుకుంటారని, ఆ అమరవీరుల కుటుంబాలను కడుపులో దాచుకొని చూసుకుంటారని తెలంగాణ సమాజం ఓట్లేసి చంద్రశేఖరరావు గారిని ముఖ్యమంత్రిని చేయడం జరిగింది. మరి సమగ్ర కుటుంబ సర్వేలో 12 గంటలలో 4 కోట్ల మంది వివరాలు సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం 3 సంవత్సరాలు పూర్తయిన 1569 మంది అమరవీరుల వివరాలను సేకరించలేకపోయింది. కేవలం 500 మందిని మాత్రమే అమరవీరులను గుర్తించి ఆ కుటుంబాలకు 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నది తప్ప ఎవరికి కూడా ఉద్యోగాలు ఇవ్వలే, ఏ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలే, ఏ కుటుంబానికి 5 ఎకరాల భూమి ఇవ్వలే. అంటే వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఎవరి త్యాగాల వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిందో, ఇవాళ 3 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఆ కుటుంబాలకు కూడా న్యాయం జరగలేదంటే ఈ సందర్భంగా మనము ఖండించవలసిన అవసరం ఉన్నది. ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద ఉన్నది. ఇక వాళ్ళ విషయం పక్కన పెడితే విద్యార్థులు దాదాపుగా 20 లక్షల మంది విద్యార్థులు, రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు తెలంగాణ ఉద్యమంలో విఫలమైతే ఇక మా వల్ల కాదు, మీరే ఏదైనా చెయ్యాలని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల దగ్గరికి రాజకీయ పార్టీల నాయకులు అందరూ శరణు వచ్చినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు
ఉవ్వెత్తున ఉద్యమాన్ని లేపి నింగికి ఎగిసిన ఉద్యమాన్ని అమరవీరులై త్యాగాలు చేసి ఈ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉండే 20 లక్షల మంది విద్యార్థులు బడికి పోకుండా కళాశాలలను నడవకుండా రాష్ట్రాన్ని దిగ్బంధం చేసి 20 లక్షల మంది విద్యార్థులు రోడ్డెక్కితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మరి ఈ విద్యార్థుల కోసం ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి గారు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్యను అందిస్తా అని చెప్పడం జరిగింది. మరి 3 సంవత్సరాలలో ఏ పేద విద్యార్థులకు కూడా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య నిర్బంధ విద్యను అందించకపోను 10 యూనివర్సిటీలలో 3000 ఉద్యోగాలు టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలుంటే 2000 ఖాళీలుంటే ఈ రోజు వరకు ఆ ఖాళీలను భర్తీ చేయకుండా త్యాగాలు చేసిన విద్యార్థులకు చదువులు చెప్పే పంతులు లేకుండా తెలంగాణలో ఉండే యూనివర్సిటీలు ఇవాళ వెలవెలబోతున్నాయి. అదేనా ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లిస్తా అని చెప్పిన ప్రభుత్వం ఈనాడు 4,300 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు 4,300 కోట్ల రూపాయలు చెల్లించకపోవడంతో ఇవాళ బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ విద్యార్థులు ఆర్థికంగా వెనుకబడ్డ విద్యార్థులు ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ చేయకపోవడం వల్ల చదువులు అర్ధాంతరంగా ఆగిపోయి చదువుకునేళ్లకు సర్టిఫికెట్లు రాక ఇవాళ రోడ్లెంబడి తిరగాల్సిన పరిస్థితులు వచ్చినాయి ఈ రాష్ట్రంలో. అంటే 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో 1,50,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థుల పోరాటాల వల్ల తెలంగాణ రాష్ట్రం వస్తే 4,300 కోట్ల రూపాయలు ఆ విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్కు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం వల్ల ఇవాళ వాళ్ళ చదువులు వాళ్ళ భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైంది. అదేనా వాళ్లకు చదువుల సంగతి దేవుడెరుగు. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి కిలోమీటర్కు ఒక ప్రాథమిక పాఠశాల, ప్రతి 3 కిలోమీటర్లకు ఒక ప్రాథమిక ఉన్నత పాఠశాల, ప్రతి 5 కిలోమీటర్లకు ఒక హై స్కూలు, ప్రతి మండలానికి ఒక జూనియర్ కళాశాలను ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయడమే కాకుండా అధికారంలో ఉన్న 9 సంవత్సరాలలో 8 డిఎస్సీలను ప్రకటించి 1,20,000 మంది టీచర్లను నియమించి తండాలలో గూడాలలో మారుమూల ప్రాంతాలలో పేదల బస్తీలలో ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేసి ప్రతి పేదోడి బిడ్డ బడికి పోవాలి, బతుకు బాగుండాలి, చదువుకొని అభివృద్ధి పదం వైపు నడవాలా అని చెప్పి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ విద్యను అందించే ప్రయత్నం చేసింది. కానీ ఈరోజు ఏమి జరుగుతుందో తెలంగాణలో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ మధ్యలో ప్రభుత్వం తండాలలో గూడాలలో 20 మంది విద్యార్థులు లేరని చెప్పి 4,250 పాఠశాలను తండాలలో గూడాలలో మూసివేసి పేదల బిడ్డలకు, లంబాడి సోదరులకు, కోయ బిడ్డలకు, దళితుల బిడ్డలకు చదువును దూరం చేసి ఆ చిన్నారి బిడ్డల్ని 3 కిలోమీటర్ల అవతల ఉండే ప్రాథమిక పాఠశాలకెళ్ళి చదువుకోండి అని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం 4,250 పాఠశాలలను మూతవేయడం జరిగింది. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని 3-4 సంవత్సరాలు ఉన్న మొక్కు పచ్చల ఆరానిచ్చి చిన్నారి బిడ్డలు కిలోమీటర్ల దూరం పక్క గ్రామానికి వెళ్ళి చదువుకునే పరిస్థితులు ఉంటాయా? ఒక్కసారి ఆలోచన చేయండి. లేదా వాళ్ళ తల్లిదండ్రులు పక్క గ్రామాలకు తమ బిడ్డల్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చొని చదివించుకొని రావాలంటే
ఇక వాళ్ళు కుటుంబము వ్యవసాయము అన్నీ వదులుకొని పక్క గ్రామాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఇవాళ విద్యార్థులకు తండాలలో గూడాలలో వచ్చింది. ఈనాడు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో 2 డిఎస్సీల ద్వారా టీచర్ల నియామకాలు జరిగితే తెలంగాణ నిరుద్యోగ యువత ఎదురు చూస్తుంటే టెట్ పరీక్ష పెట్టడు, డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడు. ఈరోజు ఈ రకమైన పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయంటే విద్యను పేదవాళ్లకు ఎలా దూరం చేసిండో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం తెలంగాణ మేధావుల మీద, తెలంగాణ సమాజం మీద, తెలంగాణలో పౌర హక్కుల కోసం పోరాటం చేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి మీద, ప్రజా సమస్యలను లేవనెత్తే పాత్రికేయుల మీద, ప్రసార సాధనల మీద ఈరోజు ఉన్నదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదే కాదు, ఆంధ్ర వాళ్ళు సమైక్య పాలనలో తెలంగాణ నిరుద్యోగ యువతకు రావాల్సిన ఉద్యోగాలు లక్షల కొద్ది కొల్లగొట్టిండ్రు. ఈ లక్షల ఉద్యోగాలు రాష్ట్రం వస్తే మనకే ఆ ఉద్యోగాలు వస్తాయి. మన రాష్ట్రం మనకు వస్తే ఆ ఖాళీలను మనం భర్తీ చేసుకుంటాం. ఆ ఉద్యోగాలు మనకు వస్తాయి. 83,000 తెలంగాణ బిడ్డల హక్కు అయిన ఉద్యోగాలలో సీమాంధ్ర ఉద్యోగస్తులు ఉన్నారు. రాష్ట్రం వచ్చిన మరుక్షణం 83,000 ఖాళీలు ఏర్పడతాయి. ఇవే కాకుండా దాదాపుగా కొన్ని లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, భర్తీ జరగడం లేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పి నిరుద్యోగ యువతకు భరోసా కల్పిస్తే, నిరుద్యోగ యువత నిజంగానే తెలంగాణ రాష్ట్రం వస్తే తమ బతుకులు బాగుపడతాయి, తమ బ్రతుకులు బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఉపాధి హామీ కూలీ చేసిన వాళ్ళు కూలీ నాలి చేసి ఒక పూట తిని ఒక పూట తినక కడుపు కట్టుకొని తమ తల్లిదండ్రులు తమ బిడ్డలను ఉస్మానియా యూనివర్సిటీకి పంపించి చదువుకున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఈ నిరుద్యోగ యువతకు అందరికీ ఇంటికో ఉద్యోగం వస్తుందని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటల్ని ఈ తెలంగాణ నిరుద్యోగ యువత నమ్మడం వల్ల ఒక శ్రీకాంతాచారి, ఒక యాదయ్య, ఒక కానిస్టేబుల్కి ఇస్తాయా, ఒక ఈశాన్ రెడ్డి, ఒక వేణుగోపాల్ రెడ్డి, ఒక యాదిరెడ్డి, ఒక కవిత సోదరిమణి తెలంగాణ కోసం తమ ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. మరి ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఉమ్మడి పాలనలో అమ్ముకున్నారు. సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ను ముందుకు నడిపిస్తాం, రేయాన్స్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పిండు. ఈనాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడలే, సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లు మూతపడలే, రేయాన్స్ ఫ్యాక్టరీ మూతపడలే. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడ్డది, సిర్పూర్ కాగజ్ నగర్ మిల్లు మూతపడ్డది, రేయాన్స్ ఫ్యాక్టరీ తెరుచుకోలేదు. వేల మంది కుటుంబాలు ఇవాళ ఫ్యాక్టరీలలో కార్మికులుగా చేస్తున్న వాళ్ళు బజార్న పడి వందల మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఏ ఒక్క ఫ్యాక్టరీని కూడా తెరిపించే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయలే. ఇదే కాదు, 107,500 ఉద్యోగాలు తెలంగాణలో ఖాళీలు ఉన్నాయి. 2 సంవత్సరాలలో ఈ ఖాళీలను భర్తీ చేస్తా అని మొట్టమొదటి శాసనసభ సమావేశాలలో ముఖ్యమంత్రి గారు నిరుద్యోగులకు నమ్మబలికిండు. కానీ ఇవాళటి వరకు 5,900 ఉద్యోగాలే భర్తీ అయినాయి. 3 సంవత్సరాలు పూర్తి అయినా ఎందుకు ఆ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తలేవు, ఎందుకు ఆ ఉద్యోగాలను భర్తీ చేస్తలేవని చెప్పి ఈ తెలంగాణ సమాజం తరఫున తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నది. అదే కాదు, ఇవాళ ముఖ్యమంత్రి గారిని మేము శాసనసభలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించంటే రాష్ట్ర ప్రభుత్వం నిజాం షుగర్ ఫ్యాక్టరీని నడపలేదు, రైతులు కావాలంటే నడుపుకోండి మీకు ఇస్తా అంటుండు. నేను అడుగుతున్న ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని, రైతు తనకున్న 5 ఎకరాలలో పంట పండించే 5 ఏళ్ళు నోట్లో పెట్టుకోలేని పరిస్థితి, లక్షల రూపాయలు అప్పులు చేసి బ్యాంకులలో పాస్బుక్లు తనఖా పెట్టి
పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక నీ 1100 రోజుల పాలనలో 3300 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రోజుకు 3 రైతులు చచ్చిపోతున్నారు కదా. తనకున్న 5 ఎకరాల భూమినే తను నిర్వహించుకోలేనప్పుడు నిజాం షుగర్ ఫ్యాక్టరీని నిర్వహించుకోగలుగుతాడా? ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి నేను అడుగుతున్నా. ఇవాళ నీ గురించి నువ్వు గొప్పగా చెప్పుకుంటావు కదా. ఆకాశాన్ని భూమి మీదకి తెచ్చినా, భూమిని ఆకాశం మీదకి తీసుకెళ్లినా, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మెడలు వంచినా ధనిక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా అని చెప్తున్నావు. నువ్వు ఆ నిజాం షుగర్ ఫ్యాక్టరీని నడపలేవా? ఒక నిజాం షుగర్ ఫ్యాక్టరీ నడపలేని నువ్వు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పాలించడానికి నీకు అర్హత ఉందా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. నిజాం షుగర్ ఫ్యాక్టరీని చక్కెర రైతులను ఆదుకోలేని అసమర్థ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉన్నాడంటే ఫ్యాక్టరీని నిర్వహించలేనోడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఉందా? ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచన చెయ్యాలని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి సోదరులారా, ఇవాళ నిరుద్యోగ సమస్యకు పరిష్కారం కావాలంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్లలో 2 లక్షల ఖాళీలు ఉన్నాయి. ఈ 2 లక్షల ఖాళీలను భర్తీ చేయడానికి వాళ్ళ సెలక్షన్ క్యాలెండర్ను ప్రకటించాలి. ఏ పీరియడ్ లోపల 3 నెలల్లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తావు, 6 నెలల లోపల ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తావు, సంవత్సరం లోపల ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తావో ఒక సెలక్షన్ క్యాలెండర్ ఇయర్ ప్రకటించాల్సిందే. ప్రకటించకపోతే ఊరుకునేదే లేదు. నిరుద్యోగ యువతో కలిసి నీ మీద యుద్ధం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తున్నా. అదే కాదు సోదరులారా, తెలంగాణ ఉద్యమంలో రాజకీయ పార్టీలు విఫలం చెందిన తర్వాత పొలిటికల్ చేసి ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీలు ఒక గొడుగు కిందకి వచ్చిన తర్వాత ఈ ఉద్యమాన్ని గ్రామాలకు తీసుకెళ్లాలంటే 85% వ్యవసాయం మీద ఆధారపడే రైతులున్న తెలంగాణలో గ్రామాన టెంటేసింది రైతులు, జెండగట్టింది రైతులు, కేసీఆర్ వస్తే ఒంగొంగి దండం పెట్టింది రైతులు. ఇవాళ వాళ్ళందరూ రోడ్డు ఎక్కినందుకే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తెలంగాణలో పండించిన పంటకు గిట్టుబాటు ధరనే కాదు, ₹1,00,000 రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు ఎన్నికల సందర్భంలో. 4 బడ్జెట్లు ప్రవేశపెట్టిన 17,000 కోట్ల రూపాయల రుణమాఫీ ఈనాటి వరకు పూర్తిగా బ్యాంకులకు చెల్లించలే. ఈ 3 సంవత్సరాలలో 17,000 కోట్ల రూపాయల రుణాల మీద 8,000 కోట్ల రూపాయల మిత్తి రైతు నెత్తి మీద పడ్డది. ఇవాళ రైతు చేతికి పాస్బుక్ రావాలంటే, బ్యాంకులో రుణముక్తి జరగాలంటే 12,000 కోట్ల రూపాయలు రావాలి. మరి 12,000 కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఆ పైరవి భవన్లో కూర్చొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు రైతులకు రుణమాఫీ జరిగిపోయింది, ఇంకా వచ్చే సంవత్సరం నుంచి ఎరువులకు 8,000 ఇస్తాడంట ఎకరాకి. ఎవరైనా నమ్ముతారా? అమ్మకు అన్నం పెట్టినాడు చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తా అంటే ఎవరైనా నమ్ముతాడా? ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం, 12,000 కోట్ల రూపాయలు తక్షణమే బ్యాంకులకు చెల్లించి 35 లక్షల మంది రైతుల పాసు పుస్తకాలు రైతులకు విడుదల చేయించు. లేదంటే ఏ భూతల్లినైతే నమ్ముకున్నావో అందులో గోతి తీసి నీ పార్టీని పాతి పెడతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదే కాకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు ఎవరు అడ్డం వచ్చినా సరే 1,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తాను, 1,000 ఎకరాల మాగాణం నా తెలంగాణమని గొప్పగా ఆసు కవిత్వం చెప్తుంటాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. అయ్యా నేను అడుగుతున్నా ఇక్కడున్న తెలంగాణ బిడ్డల్ని, మనం ఎవరైనా అడ్డం పడ్డమా? 1,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామంటే అడ్డం పడ్డమా? పాలమూరు జిల్లా అత్యంత వెనుకబడ్డ జిల్లా, వలసల జిల్లా,
ముంబై పోయినా, బొగ్గుబాయికి పోయినా, దుబాయ్కి పోయినా వలసలు పోయే జిల్లా. తట్ట పని, పార పని, మట్టి పని చేసే బిడ్డలు పాలమూరు బిడ్డలు. అలాంటి పాలమూరు జిల్లాలో మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిలసాగర్ ప్రాజెక్టులను ప్రారంభించి 8 లక్షల ఎకరాల కోసం ప్రాజెక్టులను మొదలుపెడితే కాంగ్రెస్ వాళ్ళు వాటిని పూర్తి చేయకుండా వదిలిపెడితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పాలమూరు ఎడారిగా మారిన పాలమూరులో 8 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయంటే 3 ఏళ్లలో 150-200 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి పాలమూరు రైతుల నోట్లో మట్టి కొట్టిన నువ్వు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు 60,000 కోట్లతో నిర్మిస్తామంటే మేము నమ్మాలనా? 3 ఏళ్లలో 1000 కోట్లు ఖర్చు పెట్టనోడు 60,000 కోట్లతోటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తా అంటే పాలమూరు బిడ్డలు అమాయకులై ఉండొచ్చు, మంచోళ్ళు అయి ఉండొచ్చు, కానీ నీ మోసపు మాటలు నమ్మడానికి సిద్ధంగా లేరు అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నా. సోదరులారా, 1000 కోట్లతో 8 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తాడా ఎవడైనా? 60,000 కోట్లతోని 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నా అని చెప్తే దాంట్లో ఉన్న మతలబేందో ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. పాత ప్రాజెక్టుల కమిషన్లు రావు, కొత్త టెండర్లు పిలవాలి, కాంట్రాక్టులు ఇవ్వాలి, కమిషన్లు కొల్లగొట్టాలి తప్ప ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి లేడు అన్న సంగతి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మేము రైతు పోరు చేసినాం. నకిలీ విత్తనాల వల్ల లక్షల ఎకరాలలో పంట నష్టం వస్తే ఆ రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి, నకిలీ విత్తనాలు అమ్మిన కంపెనీల మీద పీడీ యాక్ట్ పెట్టాలని అన్ని జిల్లాలో రమణన్న నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆదేశం ప్రకారం పాదయాత్రలు చేయడం జరిగింది. అయినా ప్రభుత్వం పట్టించుకోలే. ఆనాడు ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పిండ్రు, మీరు పత్తి పండించకండి, పప్పు దినుసులు, మిర్చి పండించండి, మీకు 10,000 రూపాయలు ఇచ్చి క్వింటాల్ కొంటా అని ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇచ్చిన హామీతో పత్తిని పక్కన పెట్టి పప్పు దినుసులు, కందులు, మిర్చి పండించిండ్రు. పోయిన సంవత్సరం 12,000 రూపాయలు అమ్ముడుపోయిన కందులు ఈ సంవత్సరం 5,000 కూడా కొనుగోలు జరగలేదు. ఇక మిర్చి రైతుల గురించి చెప్పాలంటే హృదయ విదారకం. వాళ్ళ ఆవేదన గురించి, వాళ్ళ అప్పుల గురించి చెప్పాలంటే 2.5 లక్షల ఎకరాలలో 60 లక్షల క్వింటాళ్ళ మిర్చి పండితే 9,000, 10,000 అమ్ముడుపోయిన మిర్చి ఒక్కసారిగా 3,000కు పడిపోతే టీఆర్ఎస్ ప్లీనరీ కోసం ఎనుమాముల మార్కెట్లో, ఖమ్మం మార్కెట్లో 3 రోజులు సెలవులు ఇస్తే దళారులు రైతుల బలహీనతను అడ్డం పెట్టి మార్కెట్లో కాకుండా బయట కాంటాలు పెట్టి 2,500కు అమ్ముతే అమ్ము, లేకపోతే ఉపాసం పండుకో అంటే కడుపు మండిన రైతులు ఈ ప్రభుత్వం మీద తిరగబడ్డారు. తిరగబడ్డ రైతులు నిరసన తెలిపితే ఆ రైతులను రౌడీలను అవమానించి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్లకు మద్దతుగా నిలబడి ఒక భరోసా, విశ్వాసాన్ని కల్పించే ప్రయత్నం చేసిన సోదరుడు సండ్ర వెంకట వీరయ్యను కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్లో కేసులలో పెట్టడం జరిగింది. ఆనాడు గూండాలని చెప్పి తలమాసిన తుమ్మలు చెప్తే గూండాలు కాకుండా రైతులైతే కాళ్ళు మొక్తానని ఆయననే చెప్పిండు. 12 మంది మీద కేసులు పెడితే 11 మంది రైతులు, ఒక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, అందులో 7 మంది టీఆర్ఎస్ క్రియాశీలక సభ్యత్వం ఉన్న వాళ్ళ పార్టీ కార్యకర్తలు. వాళ్ళను పట్టుకొని రౌడీలు అని చెప్పి ఈ ప్రభుత్వం అవమానించింది. వాళ్ళు అడిగింది ఏందా అంటే పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వండి మహాప్రభు, దళారులు మమ్మల్ని దోసుకుంటుండ్రు, మీరు అడ్డుకోండి, మమ్మల్ని కాపాడండి అని చెప్పి వాళ్ళు అడిగినరు. వాళ్ళు అడిగిన పాపానికి వాళ్ళ మీద కేసులు పెట్టి
కేసులు పెట్టడమే కాదు, చేతులకు బేడీలేసి బజార్లో నడిపించి ఆ కుటుంబాలను ఆత్మహత్యలకు ఉసుగొల్పే విధంగా, అవమానించే విధంగా ఇవాళ కుటుంబాలను బజార్లో తలెత్తుకోకుండా రౌడీల పేరు మీద నిందించి బేడీలు వేసి బజార్లో నడిపించిన దిక్కుమాలిన ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నది. నేను అడుగుతున్నది రాష్ట్ర ముఖ్యమంత్రిని, 2.5 లక్షల ఎకరాలలో పండించిన పంట 60 లక్షల క్వింటాల మిర్చిని గిట్టుబాటు ధర ఇచ్చి కొనని ఈ ముఖ్యమంత్రి 1 కోటి ఎకరాల పంట పండిస్తే కొనేదెవరు, పెట్టేది ఎక్కడా అని అడుగుతున్నా నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని. 2.5 లక్షల ఎకరాలలో పండించిన పంటకే గిట్టుబాటు ధర ఇవ్వక దళారులు దోసుకుంటుంటే ఆపలేకపోయిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, నువ్వు నిజంగానే 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తే 1 కోటి ఎకరాల పంట పండితే ఏమి కావాలి రైతులు అని అడుగుతున్నా. 2.5 లక్షల ఎకరాలలో పండించినందుకు రైతులకు 2,000 కోట్ల రూపాయలు పెట్టుబడి నష్టం వచ్చింది. 1 ఎకరా మిర్చి పండించాలంటే 1,60,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది. ఈ లెక్క ప్రకారం 3,000 క్వింటాలు అమ్మితే 20 నుంచి 25 క్వింటాలు 1 ఎకరాలో పండితే 60,000-70,000 రూపాయలు మాత్రమే రైతులకు వస్తుంది ఆదాయం. 90,000 ఎకరాకు నష్టం జరిగితే 1 కోటి ఎకరాలు ఒకవేళ పంట పండితే ఎన్ని లక్షల కోట్లు రైతుల పెట్టుబడి మునుగుతుందో, ఆ పెట్టుబడి మునుగుతే ఎంతమంది పురుగుల మందు దాగి చచ్చిపోతారో ఈ ముఖ్యమంత్రి గారి పాలనలో ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి తెలంగాణ సమాజానికి, తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా. గతంలో అదే మన నాయకుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఏవైనా మార్కెట్లో అవాంఛనీయ సంఘటనలు జరిగితే అర్ధరాత్రి పూట కూడా మంత్రులను అక్కడికి పంపించి, సీనియర్ ఐఏఎస్ అధికారులను అక్కడికి పంపించి అక్కడ కూర్చోబెట్టి కొనుగోలు చేసి దళారులను విజిలెన్స్ వాళ్ళ చేత అరెస్టు చేపించి జైల్లో పెట్టించి దళారులకు బేడీ లేపించిన పార్టీ మనదైతే, ఆత్మగౌరవంతో బతికే రైతులకు బేడీ లేచిన ప్రభుత్వం వీళ్ళది. ఇవాళ ఎందుకు వీళ్ళు దళారుల దిక్కున్నారంటే, టీఆర్ఎస్ ప్లీనరీలో మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు గారు ఒక మార్కెట్లో పోయి బస్తా మిర్చి ఎత్తినందుకు కూలి 6 లక్షలు ఇచ్చిండంట. ఇది సాధ్యమేనా? వీడు కూలీ నెంబర్ 1 కేడీ నెంబర్ 1 ఒక్కసారి చెప్పండి. మార్కెటింగ్ శాఖ మంత్రి మార్కెట్ యార్డులో పోయి దళారు దగ్గర బస్తా ఎత్తుతే 6 లక్షల రూపాయలు కూలీ తీసుకున్నాడంటే ఆ దళారు రైతుల పొట్టగొట్టకుండా హరీష్ రావుకు 6 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడో ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి నేను తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి సోదరులారా, ఇది రైతు ప్రభుత్వం కాదు, ఇది రాబందు ప్రభుత్వం. తెలంగాణ బిడ్డల్ని పీక్క తినే రాబందువులు ఈరోజు రాష్ట్రంలో రాజ్యమేలుతుండ్రు తప్ప ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం కాదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఎన్నికల సందర్భంగా డబ్బా ఇల్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు అన్నాడు. అవునా? అల్లుడేస్తే ఏడ వండుకుంటాడు, బిడ్డేస్తే యాడుంటది. నీకో బెడ్రూము, అల్లుడికో బెడ్రూము, కాళ్ళు చాపుకొని హ్యాపీగా వండొచ్చు అని చెప్పిండు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం 1,10,000 ఇల్లు ఇస్తే ఏ గ్రామంలో కూడా నిర్మించలే. కేవలం 1,450 ఇల్లు నిర్మిస్తే ఆయన ఫామ్ హౌస్ పక్కన ఉండే ఎర్రవల్లి నర్సాపూర్లో 800 ఇల్లు నిర్మించిండు. హైదరాబాద్లో 600 ఇళ్లకు రిపేర్లు చేపించిండు. 3 సంవత్సరాలలో ఏ పేదవాడు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వని ఈ సన్నాసి 2 లక్షల ఇల్లు ఈ 2 ఏళ్లలో నిర్మిస్తా అంటున్నాడు. ఇది నమ్మేదేనా? పక్కా ఇల్లు ఆనాడు నందమూరి తారక రామారావు గారు గుడిసెలల్లో బతుకొద్దు, పేదోడు ఆత్మ గౌరవంతో తలెత్తుకోవాలంటే పక్కా ఇల్లు ఉండాలని చెప్పి పేదోడికి పక్కా ఇల్లు నిర్మించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అయితే, చిన్న ముల్కనూరు లాంటి ప్రాంతాలలో నర్సాపూర్లో గంగిరెద్దులోళ్ళు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడికి వెళ్తే గంగిరెద్దులోళ్ళు ఊరు బయట గుడిసెలు వేసుకొని ఉంటే వాళ్ళను చూసి వాళ్ళకి పక్కా ఇల్లు ఆనాడు 45 కుటుంబాలకు నిర్మించడం జరిగింది. ఈ ముఖ్యమంత్రి గారు పోయి ఎన్టీ రామారావు గారు కట్టిన ఇళ్ళ ఆనవాళ్ళు ఉండొద్దని మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని
ఆ గంగిరెద్దులలో ఇండ్లు కూలగొట్టిండ్రు. ఇవాళ తడకల మధ్యలో జీవనం సాగిస్తుండ్రు. 2 సంవత్సరాలైంది, ఇంతవరకు ఒక్కడు కూడా నర్సాపూర్ నియోజకవర్గంలో గంగిరెద్దులలో ఇండ్లు కట్టించిన పాపాన పోలేదు. ఇవాళ గంగిరెద్దులలో ఉసురు కలిగి ఈ రాష్ట్ర ప్రభుత్వం పోతుంది తప్ప ఈ ప్రభుత్వం బాగుపడదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా దళితులకు 3 ఎకరాల భూమి గురించి చెప్పిండు. దళితుల 3 ఎకరాల భూమి సంగతి దేవుడెరుగు. తెలంగాణ రాష్ట్రంలో దళితులు, గిరిజనులు, భూమి లేని నిరుపేదలు 4 లక్షల మంది ఉన్నారు. 3 ఏళ్లలో ముఖ్యమంత్రి గారు 3650 మందికి మాత్రమే ఇచ్చారు. ఈ లెక్కన 120 సంవత్సరాలు పడుతుంది ఈ భూమి లేని దళితుల, గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇవ్వంటే 120 సంవత్సరాలు పడుతుంది. ఈ ఉన్న 1 కోటి ఎకరాలు సరిపోదు. ఆయన చంద్రమండలం తీసుకొని పోయి వాళ్ళకి భూములు ఇవ్వాల్సిందే తప్ప ఈ ముఖ్యమంత్రి గారి హామీ దళితుల 3 ఎకరాల పరిస్థితి ఈ రకంగా ఉన్నది. ఆయన మాత్రం గజ్వేల్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 500 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకొని రాజభోగాలు అనుభవిస్తున్నాడు. నేను అడుగుతున్న ఈ ముఖ్యమంత్రి గారిని, దళితులు నీకు ఓట్లేసింది 500 ఎకరాలలో నువ్వు ఫామ్ హౌస్ కట్టుకొని ఎకరాకు 1 కోటి రూపాయలు సంపాదించుకోనికనా దళిత కుటుంబాలకు, భూమి లేనోళ్లకు 3 ఎకరాల భూమి ఇవ్వడానిక? ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా సోదరులారా, గిరిజనులకు 12% రిజర్వేషన్లు, లంబాడి తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తా అని గిరిజనులకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈనాటి వరకు, ఆనాడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 1986లో 4% ఉన్న గిరిజనుల రిజర్వేషన్ని, 14% ఉన్న దళితుల రిజర్వేషన్లను ఒక్క జీవోతో, ఒక్క కలం పోటుతో 15% దళితుల రిజర్వేషన్లు, 6% గిరిజనుల రిజర్వేషన్లు ఒక్క జీవోతోని, రాజ్యాంగం అంబేద్కర్ కల్పించిన హక్కును ఒక్క జీవోతోని నందమూరి తారక రామారావు గారు ఇవ్వడం జరిగింది. మరి ఎందుకు ఇవాళ 3 సంవత్సరాలైన దళితులు 18% ఉండ్రు, గిరిజనులు 10% ఉండ్రు, వాళ్ళ రిజర్వేషన్లు వాళ్ళకి ఎందుకు ఇస్తలేవని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. ఇదేనా త్యాగాల ద్వారా వచ్చిన తెలంగాణలో దళిత బిడ్డలకు, గిరిజన బిడ్డలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న గౌరవం ఇదేనా అని చెప్పి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. ఇదే కాదు, ఏబిసిడి వర్గీకరణ మీద ప్రధానమంత్రి దగ్గరికి అఖిల పక్షాన్ని తీసుకెళ్తా అని చెప్పి శాసనసభలో మా సండ్ర వెంకట వీరయ్య గారు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. నువ్వు మాత్రం నీ పైరవుల కోసం, నీ పనుల కోసం పదే ప్రధానమంత్రిని కలుస్తున్న నువ్వు, గజ్వేల్కు నువ్వు కమిషన్లు కొట్టిన వాటర్ గ్రిడ్ ఓపెనింగ్ తెచ్చుకున్న నువ్వు ఎందుకు ఏబిసిడి వర్గీకరణ కోసం అఖిల పక్షాన్ని తీసుకెళ్తలేవు అని చెప్పి నేను మాదిగ సోదరుల తరఫున నేను అడుగుతున్నా. నిన్ను ఇవాళ సోదరుల తరఫున నేను మాట్లాడితే సండ్ర వెంకట వీరయ్య, సంపత్ కుమార్తో పాటు నన్ను శాసనసభలో నుంచి ఎత్తి మార్షల్స్ చేత బయట పడేసినావు. కానీ ఆ సమస్యకు పరిష్కారం చూపించలేదంటే ఈ దళిత సోదరుల పట్ల నీకున్న ప్రేమ ఎలాంటిదో ఒక్కసారి ఆలోచన చెయ్యండి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదే కాదు, మైనారిటీ సోదరులకు కూడా 12% రిజర్వేషన్ ఇస్తా 4 నెలల్లో అని చెప్పిన ముఖ్యమంత్రి ఈనాటి వరకు 3 సంవత్సరాలైన అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసి కాకి చేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఢిల్లీకి పంపించిన అంటుండు. ఎందుకు మైనారిటీ రిజర్వేషన్లు ఇస్తలేవని చెప్పి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. కాబట్టి సోదరులారా, ఇవాళ నేను ఈ సందర్భంగా ఇవన్నీ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఇవి పక్కన పెడితే, ఉద్యమ సందర్భంలో నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద ఉద్యమాన్ని నడిపి రాజకీయ ప్రయోజనం పొందిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవాళ నీళ్ల గురించి చెప్తలేడు, నిధుల గురించి చెప్తలేడు, నియామకాల గురించి చెప్తలేడు. బడుగు బలైన దళిత, గిరిజన, మైనార్టీ వర్గాల బిడ్డలు తమ హక్కుల కోసం గలం విప్పితే ఆయన ఏం మాట్లాడుతున్నాడా అంటే